ఆలియార్ అరివు తిరుకోవిల్ ద టెంపుల్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇప్పుడు మీరు ఫుల్ వీడియో టూర్ చూడబోతున్నారు. సో ఫస్ట్ మనం ఎలా రీచ్ అవ్వాలి అంటే మనకి ఫ్లైట్స్ కానీ ట్రైన్ కానీ బస్ కానీ కోయంబత్తూర్ వరకు మాత్రమే ఉంటాయి. ఆ కోయంబత్తూర్ నుండి మనకి లోకల్ బస్ డైరెక్ట్గా ఆలియార్ తిరుకోవిల్కి ఉంటుంది. మనం పోలాచికి వెళ్ళి పోలాచి నుంచి వెళ్ళొచ్చు, లేకపోతే కోయంబత్తూర్ నుంచి డైరెక్ట్గా మనకి ఆలియార్ తిరుకోవిల్ డైరెక్ట్ బస్సులు ఉంటాయి, అలాగే వెళ్ళొచ్చు. సో మనం ఆలియార్ తిరుకోవిల్ రీచ్ అయ్యాము. ఇది బస్ స్టాప్, చూసారు కదా, ఇది బస్ స్టాప్. ఇది కొన్ని బస్సులు డైరెక్ట్గా వెళ్ళిపోతాయి, అంటే ఇక్కడ స్టాప్ చేసి మెయిన్ రోడ్ స్టాప్ చేసి వెళ్ళిపోతాయి. కొన్ని ఇక్కడ లాస్ట్ స్టాప్. దీని పక్కనే ఆలియార్ తిరుకోవిల్ చూసారు కదండి, ఇది ఎంట్రన్స్. సో ఇది ఒక ఫారెస్ట్ ఏరియా అండి. అంటే మీకు ఇక్కడ చూస్తే ఇక్కడి నుంచి మా ఫారెస్ట్ ఏరియా స్టార్ట్ అవుతుంది. చూసారు కదా, అది రిసెప్షన్ ఏరియా. ఆ రిసెప్షన్ ఏరియా, ఇది ఎంట్రన్స్ ఆర్చ్, అండ్ అది సెక్యూరిటీ ఏరియా. సో మనం ఇప్పుడు సెక్యూరిటీ నుంచి ఎంటర్ అవుతాం. బోర్డు కనిపిస్తుంది కదా, సెంటర్ ఫర్ యోగా అండ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మనం సెక్యూరిటీ ద్వారా లాన్కి ఎంటర్ అవుతున్నాం. లాన్కి ఎంటర్ అవ్వగానే మనకి 2 వేస్ కనిపిస్తాయి, లెఫ్ట్ అండ్ రైట్. సో మనం ఏ రూట్ అయినా యూజ్ చేయొచ్చు. ఏ రూట్కి వెళ్ళినా మన కాటేజెస్కి ఎంటర్ అవుతాం. ఆర్ కాటేజెస్ అన్ని లైబ్రరీ అన్ని పక్కనే ఉంటాయి. సో మనం ఫస్ట్ లెఫ్ట్ రూట్ తీసుకుందాం. సో లెఫ్ట్ రూట్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఇక్కడ ఎక్కువ గ్రీనరీ ఉంటుంది అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది. సో ఈ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో మనం ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ వేరియస్ కోర్సులు ఉంటాయి, లైక్ బ్రహ్మజ్ఞానం, డిప్లొమా అని, మాస్టర్ కోర్స్ అని. దేనికైనా సరే ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ రిజిస్టర్ చేయగానే మనం లెఫ్ట్ రూట్ తీసుకొని మనం డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఇక్కడ చూసారు కదా, ఇది చిన్న పార్క్ లాగా. అంటే మనం ప్రశాంతంగా ఉంది కదా, ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని కొంత ఆహ్లాదంగా ఆనందంగా ఉండొచ్చు. సో ఇది చూసారు కదా, ఇప్పుడు మనం లెఫ్ట్ రూట్ యూజ్ చేద్దాం. ఇక్కడ మీకు ఎక్కువ గ్రీనరీ ఉంటుంది లెఫ్ట్ రూట్లోన. చిన్న చిన్న ప్లాంట్స్, ట్రీస్ చాలా కనిపిస్తాయి. అండ్ మనం ఇప్పుడు వెళ్తుంది అంటే ఓంకార్ మండపం. మనకి ఫస్ట్ కనిపించేది ఓంకార్ మండపం. ఇదొక మెడిటేషన్ సెంటర్. అండ్ ఓంకార్ మండపంలోన మీకు చాలా ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అండ్ చాలామంది చెప్పారు, అండ్ నేను కూడా మెడిటేషన్ చేశాను, అండ్ నాకు కూడా ఆ పాజిటివ్ ఎనర్జీ కనిపించింది ఇక్కడ. ఇది చాలా అద్భుతమైన ప్రదేశం. మనకి మైండ్, సోల్, బాడీ చాలా రిఫ్రెష్ అవుతుంది. మనకి స్పిరిచువల్గా చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇక్కడ ఎక్కడైనా సరే మీకు పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది. అండ్ ఆ పాజిటివ్ ఎనర్జీ ద్వారా మనలో ఉన్న చక్రాలు యాక్టివేట్ అవుతాయి. సో చూసారు కదండి, ఇక్కడ మౌంటైన్ బ్యాక్గ్రౌండ్ అండ్ చుట్టూ చిన్న చిన్న కాటేజెస్ అండ్ మళ్ళీ ఈ ఓంకార్ మండపం. ఓంకార్ మండపం చాలా పెద్దగా ఉంటుంది అండ్ చాలా అందంగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు లాన్కి వెళ్ళి చూడండి ఎంత బాగుంటుందో. సో ఓంకార్ మండపం లాన్కి అలౌ చేయరు కాబట్టి నేను బయట నుంచి వీడియో తీస్తున్నాను. వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అండి. అండ్ ఇక్కడ బాడీలో ఉన్న చక్రాలని నిద్రావస్థ నుండి జాగ్రత్త పరుస్తారు. మౌంటైన్ బ్యాక్గ్రౌండ్తో చాలా బాగుంటుంది అండ్ చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. సో మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఓంకారంలో కొంచెం అలా ముందుకు వెళ్దాం. చూసిన తర్వాత సో ఆ ముందు చూసారు కదా, బిల్డింగ్ కనిపిస్తుంది, స్టెప్స్ కనిపిస్తున్నాయి. ఆ స్టెప్స్ ఏమంటే మీకు ఆ స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళారనుకోండి, అక్కడ క్యాంటీన్ ఉంటుంది. మీకు ఫ్రీ ఆర్గానిక్ ఫుడ్, అంటే అది మీకు ఫుడ్ ఫ్రీ అండ్ మీకు ప్రాపర్ ఆర్గానిక్ ఉంటుంది కాబట్టి చాలా మంచి ఆరోగ్యం అది. అండ్ ఎదురు చూసారు కదా బిల్డింగ్, ఆ బిల్డింగ్ ఏంటంటే ట్రైనింగ్ హాల్ అంటాం. ఒకేసారి 800 మెంబర్స్ కూర్చొని ట్రైనింగ్ తీసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది. మీకు లాన్ కూడా మీకు చూపిస్తాను. మళ్ళీ మీకు సేమ్ రూట్ నుండి ఎంట్రన్స్ తీసుకెళ్తాను. సో కొన్ని ప్లేస్లు ఉన్నాయని చెప్పాల్సినవి, అందుకోసం మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాం. సో మనకి ఆల్రెడీ చెప్పినట్లు ఇది వేదాత్ర మహర్షి ఆశ్రమం. వేదాంత మహర్షి ఒక భారతీయ యోగా గురువు, తత్వవేత్త, ఆధ్యాత్మిక గురువు. ఆయన తమిళనాడులో 18th మహర్షి కింద తమిళనాడు గవర్నమెంట్ డిక్లేర్ చేశారండి. సో ఆయన కనిపిస్తున్నారు కదా, ఆయన నా ఫ్రెండ్ అండి. ఇక్కడ మంచి ఫ్రెండ్ అయ్యారు. ఆయన పేరు మునీంద్ర. మీకు ఒక చిన్న అట్టు కనిపిస్తుంది కదా, అది మన గురువు యొక్క గురువు, అంటే వేదాత్రి మహర్షి గురువు, తన గురువు ఆయన. అతని విగ్రహం ఇక్కడ ఉంది. ఇక్కడ యోగా, మెడిటేషన్, చక్రాల మెలకలపడం, అది కాకుండా శక్తి పునరుత్పత్తి జరుగుతుంది. రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, అది అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్. అలా ముందుకు వెళ్దాం. ఇప్పుడు మనం రైట్ రూట్ యూస్ చేద్దాం. రైట్ రూట్ యూస్ చేయగానే ఫస్ట్ మీకు క్లినిక్ కనిపిస్తుంది. ఏవైనా మీకు మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా ఇక్కడ యూస్ చేయొచ్చు, క్లినిక్. అండ్ నెక్స్ట్ బుక్స్ చాలా కనిపిస్తుంది. ఇక్కడ మీకు అన్ని బుక్స్ దొరుకుతాయండి రిలేటెడ్ టు యోగా అండ్ మెడిటేషన్ అండ్ స్పిరిచువాలిటీ. మీకు అన్ని బుక్స్ ఉంటాయి, అన్ని లాంగ్వేజ్ ఉంటాయి.
మీకు ఏ భాషలో కావాలన్నా ఆ భాషలోనే మీకు బుక్స్ లభిస్తాయి. అండ్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. నేనైతే ఇంగ్లీష్ అండ్ తెలుగులో కొన్నాను. అండ్ నాకది చాలా బాగా నచ్చాయి బుక్స్. సో 100% మీకు కూడా నచ్చుతాయి. దిస్ ఈజ్ మీ అండి. నేను ఇక్కడ వీడియో చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు కనిపిస్తుంది కదండి. సో మీకు చూడండి, ఇక్కడ ఎదురుగా ఒక అమ్మాయి వస్తుంది. కనిపిస్తుంది కదా, అది లేడీస్ యూనిఫామ్. లేడీస్కి యూనిఫామ్ యూస్ చేస్తారు. అండ్ జెంట్స్ అయితే వైట్ అండ్ వైట్ యూస్ చేస్తారు. సో లేడీస్ కూడా వైట్ అండ్ వైట్ ఇవ్వచ్చు. బట్ మన హిందూ ఆచార ప్రకారంగా వైట్ మనం యూస్ చేయం కదా, అందుకోసమని మనం ఇక్కడ ఈ కలర్ యూస్ చేస్తారు అమ్మాయిలకి. వీళ్ళు చాలా పద్ధతిగా ఉంటారండి వీళ్ళు. అండ్ వీళ్ళు యూజ్ చేసే ప్రతిదీ సిస్టమేటిక్గా ఉంటుంది. అంటే ఇప్పుడు చూసారు కదా, మీకు చాలా గ్రీనరీగా ఉంది. బట్ మీకు ఎక్కువ ఓపెన్ స్పేస్ ఉంది ఇక్కడ. సో మీ లెఫ్ట్ రూట్లో మీకు ఎక్కువ గ్రీనరీగా ఎక్కువ మొక్కలు ఉంటాయి. రైట్ వ్యూలో మీకు ఎక్కువ ఓపెన్ స్పేస్ ఉంటుంది. బట్ గ్రీనరీ అయితే ఉంటుంది. ఎక్కడ చూసినా మీకు గ్రీనరీ ఉంటుంది. అండ్ ఎక్కడ వెళ్ళినా మీకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం గురువు గారికి వస్తే, మన గురుగారి పేరు శ్రీ వేతాత్రి మహర్షి. ఇప్పుడు కనిపిస్తుంది కదా చిన్న బిల్డింగ్ లాగా, అది ఆయన సమాధి అండి. అంటే ఆయన సమాధి ఇక్కడే ఉంది. ఎందుకంటే ఆయన క్రియేట్ చేసిన పాజిటివ్ ఎనర్జీ అంతా మనం బయటికి వెళ్ళకూడదని అంతా ఆయన సమాధి కూడా ఇక్కడే ఉంచారు. సో ఆయన ఎనర్జీ అంతా ఇక్కడే ఉంటుంది. అండ్ ఎవరైతే ఇక్కడ వస్తారో వాళ్ళకి ఎనర్జీ షేర్ అవుతుంది. సో ఆయన తపశక్తి ఏమవుతుందో ఆ తపశక్తిని ఇక్కడే ఉంచారు. సో ఇక్కడికి వచ్చే వాళ్ళకి అంతగానో ఆ తపశక్తి షేర్ అవుతుంది. అండ్ మనకు ఆ శక్తి వలన మనకి చాలా ఎనర్జీ ఫామ్ అవుతుంది. చూడండి, కానీ మౌంటైన్ వ్యూలో మీకు ఒక బిల్డింగ్ కనిపిస్తుంది ఇక్కడ. చూసారు కదా, ఆ బిల్డింగ్ పేరు ఏంటంటే లైబ్రరీ హాల్. లైబ్రరీ హాల్ పక్కన రూట్ కనిపిస్తుంది కదా, ఆ రూట్ మీకు క్యాంటీన్ తీసుకెళ్తుంది. మీకు ఇక్కడ కూడా చాలా బుక్స్ కనిపిస్తాయి. మీరు ఫ్రీగా చదవచ్చు. బట్ మీరు ఇంటికి తీసుకెళ్ళడం వదిలేండి. ఇది ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ బుక్స్ చదివి మీరు ఏవైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనుకుంటున్నా గ్యాదర్ చేయొచ్చు. అండ్ లోకల్ బుక్స్ కూడా ఉంటాయి. లోకల్ న్యూస్ పేపర్ కూడా ఉంటాయి. మీకు అన్ని బుక్స్ ఇక్కడ లభిస్తాయి. బట్ అక్కడ ఉన్న 3 days ఇక్కడ చదవచ్చు మీరు. చూసారు కదండి, చాలా పెద్ద లైబ్రరీ రూమ్. అండ్ కొంచెం ముందుకు వెళ్తే మనకి ఫస్ట్ కనిపించేది 4 bedroom అనండి. అంటే 4 bedroom అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటనేది. చూసారు కోతులు కూడా, ఇక్కడ కోతులు నాకు చాలా కనిపించాయండి. బట్ విశేషం ఏంటంటే ఈ కోతుల్లో అల్లరికి లేదండి, చాలా పద్ధతిగా ఉన్నాయి. నేను ఫుడ్ తీసుకెళ్ళాం, మొబైల్స్ అవి ఏమీ లాగలేదు. మా దగ్గర చాలా కూల్గా ఉన్నాయి. మేబీ ఇక్కడ ఉన్న పాజిటివ్ ఎనర్జీ వల్ల కావచ్చు. అవి కూడా చాలా పద్ధతిగా ఉన్నాయి. ఇక్కడ 4 beds ఉన్న రూమ్స్, 7 beds, 8 beds ఉన్న బంకర్స్ అండ్ ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి. మీ కన్వీనియన్స్ బట్టి మీరు ఏ కావాలన్నా చూస్ చేసుకోవచ్చు. ఐదర్ డార్మెటరీ ఆర్ బంకర్స్ ఆర్ 4 beds ఆర్ ఏసీ రూమ్స్, మీకు ఏ కావాలన్నా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం 4 bed రూమ్స్కి ఎంటర్ అవుతున్నాం. చూసారు కదా, ఆయన తీసుకున్నది కీస్ అండి. అండ్ రైట్ సైడ్ రిసెప్షన్ ఏరియా. మనకి 4 bedroom షేరింగ్ కదండి. అంటే ఒక రూమ్లోనే 4 beds ఉంటాయి. అండ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి మనకి సపరేట్గా. మాకు ఫస్ట్ ఫ్లోర్ ఇచ్చారు. సో మన ఫస్ట్ ఫ్లోర్లోన రూమ్ దొరికింది మనకి. 4 members షేర్ చేసుకున్నాం. అండ్ మనం కీస్ తీసుకెళ్ళిపోయాం అనుకోండి, వాళ్ళకి ఇబ్బంది కదా. అందుకని కీస్ చూసారు కింద, అక్కడ కీస్ వెళ్ళినప్పుడు కీస్ పెట్టి వెళ్ళిపోతాం. ఎవరు వస్తే వాళ్ళు ఆ కీస్ తీసుకొని లాక్ ఓపెన్ చేసుకుంటారు. సో దీనివల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇది రైట్ నుంచి ఎంట్రన్స్ అన్నమాట. అంటే మనం ఇప్పుడు అదే బిల్డింగ్కి రైట్ నుంచి ఎలా వెళ్ళాలని చూపించాను. ఇక్కడ మీకు చాలా వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా, ఎందుకంటే ఇది లాస్ట్ రోజు అన్నమాట. మాకు 3 days ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది, 4th day. అందుకోసమే తీసుకెళ్ళడానికి వెహికల్స్ వచ్చాయి. కొన్ని క్యాబ్స్ కొందరు బుక్ చేస్తారు, కొందరు వ్యాన్స్లో వచ్చారు, కొందరు బస్సెస్లో వచ్చారు, అంటే మినీ బస్సెస్ లాగా. సో ఎవరు ఏ వెహికల్ వచ్చారో ఆ వెహికల్ బ్యాక్ వచ్చాయి. అండ్ మేము ఇవాళ ఇది వెకేట్ చేసి వెళ్ళిపోతున్నాం. చూసారు కదా బిల్డింగ్, ఈ బిల్డింగే 4 bed రూమ్స్ అన్నమాట. అంటే ఒక రూమ్లో 4 beds ఉంటాయని అర్థం. చూసారు కదండి, చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ కొంచెం ముందు తీసుకొస్తే ఇవి బంకర్స్ రూమ్ అంటారు. ఇవి ఆల్మోస్ట్ సేమ్. డిఫరెన్స్ ఏంటంటే బంకర్స్ అంటే 8 beds ఉంటాయి, మనం యూజ్ చేస్తే 4 beds, ఇది 8 beds. అండ్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ అన్నమాట. అంటే అందరికీ ఒకే కామన్ వాష్రూమ్ ఉంటుంది. అక్కడ 4 beds అది సపరేట్ వాష్రూమ్ ఉంటుంది. అండ్ రైట్ సైడ్ చూస్తే మీకు మణి మండపం కనిపిస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూపిస్తే మీకు ఒక బంకర్ రూమ్స్ కనిపిస్తాయి. నేనైతే 4 beds తీసుకున్నాను, నాకు ఎందుకంటే సపరేట్ వాష్రూమ్ ఉంటుందని. బట్ ఏవైతే చాలా క్లీన్గా ఉన్నాయండి.
వెదర్ మీరు 8 బెడ్స్ యూజ్ చేయండి, 4 బెడ్స్ యూజ్ చేయండి, చాలా క్లీన్‌గా ఉంది ఇక్కడ. అండ్ చూసారు కదా, మీకు దూరం నుంచి చూపిస్తున్నాను మండపం. ఎందుకంటే మనకి లాన్ నుంచే అలౌ చేయరండి. మొబైల్స్ అలౌ చేస్తారు, బట్ వీడియోస్, ఫోటోస్ అవి అలౌ చేయరు. అండ్ మన లాన్ మాట్లాడకూడదు కూడాను. అందుకోసమే బయట నుంచి చూపిస్తున్నాను. సో ఇది చాలా పెద్ద ఉంటుందండి అండ్ చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఇక్కడ మీకు ఓంకార మండపంలో ఇక్కడ కూడా మీకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ కోసం ఓంకార మండపంకి వచ్చాను. ట్రైనింగ్ ఇప్పుడు అవుతుంది, అందుకనే 10 మినిట్స్ ధ్యానం చేసి వెళ్దామని ఇక్కడ వచ్చాను. సో ధ్యానం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ట్రైనింగ్ హాల్కి వెళ్తున్నాను. చూసారు కదా, మీరు చెప్పాను కదండి ట్రైనింగ్ హాల్ చాలా పెద్ద అని. అది స్వామీజీ ఫోటో అండి. అండ్ ఇక్కడ చూస్తారు కదా, చాలా పెద్ద రూమ్ అండి. 800 మెంబర్స్ ఒకేసారి పడతారు. అండ్ ఇక్కడ లాస్ట్ రోజు నాకు సర్టిఫికేట్ ఇచ్చారు కంప్లీట్ అయినందుకు, బ్రహ్మజ్ఞానం. అండ్ వీరంతా నా ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్స్తో ఫోటో తీసుకున్నాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నాకు మంచి ఫ్రెండ్స్ కూడా లభించారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ వీళ్ళంతా పెద్దలండి, అంటే ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. చూసారు కదా, వాళ్ళంతా ట్రైనింగ్ ఇచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అండ్ వీళ్ళంతా ఫ్రెండ్స్ అండి, ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళంతాను. ట్రైనర్ కిరణేశ్వర్ గారు అండి, చాలా బాగా చెప్పారు. అండ్ నాకు అది చాలా ఇన్స్పిరేషన్ ఆవిడ. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు మనం క్యాంటీన్ వద్దాం. ఇదో క్యాంటీన్ అండి. సో క్యాంటీన్లో ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ రెండు ఉంటాయి. సో గ్రౌండ్ ఫ్లోర్ అంటే ఏజ్డ్ పీపుల్కి, అండ్ ఫస్ట్ ఫ్లోర్ అంటే యంగ్ ఆర్ ఎవరైతే స్టెప్స్ ఎక్కగలరో వాళ్ళకి, స్టెప్స్ ఎక్కలేని వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ మీరు చూసారు కదా, లెఫ్ట్ సైడ్ ఎక్కడ వెళ్తున్నారు అది గ్రౌండ్ ఫ్లోర్ అండి. అక్కడ ఫుడ్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో ఫుడ్ ఉంటుంది. మీరు ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే మనకి చాలా తక్కువ క్రౌడ్ వచ్చారండి, జస్ట్ అరౌండ్ 100-150 వచ్చారు. అందుకే మీకు ఖాళీ కనిపిస్తుంది. బట్ ఇది ఒకేసారి 800 మెంబర్స్ వచ్చినా సరిపోతుంది. ఒకవేళ 800 మెంబర్స్ వచ్చారనుకోండి, అప్పుడు మనకి అమ్మాయిలకి వేరేగా, అబ్బాయిలకి వేరేగా ఎంట్రన్స్ ఉంటుంది. అండ్ ఫుడ్ కూడా వేరేగా సర్వ్ చేస్తారు. తన నా ఫ్రెండ్ అండి, మునీందర్ అని. అండ్ ఇది వాష్ ఏరియా. మనం తిన్నది మనం వాష్ చేసుకొని ఇక్కడ వేయాలి. వేసిన తర్వాత మళ్ళీ దానికి మరి హాట్ వాటర్తో మళ్ళీ డిష్ క్లీనర్తో మళ్ళీ క్లీన్ చేస్తారు. ఇది నైట్ వ్యూ అండి. ఓంకార మండపంకి వెళ్తున్నాం. సో మార్నింగ్ 5:30 to 6 అండ్ 6 to 6:30, మేము 6 to 6:30 చేసాం. అండ్ నైట్ 7 to 7:30 ఒకటి. సో 2 గ్రూపులుగా డివైడ్ అయ్యి చేస్తారు. బట్ నేను 2 గ్రూపులు వచ్చానండి. 2 గ్రూపులు వచ్చి ఇక్కడ మెడిటేషన్ చేశాను హాఫ్ అన్ అవర్. ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ డే 1 నుంచి డే 3 వరకు ప్రతిరోజు వచ్చి 2 times మెడిటేషన్ చేశాను. బికాస్ నాకు ఆ తపశక్తి ఏదో ఉందో మహర్షి గారు ఇచ్చిన శక్తి, ఆ శక్తి నేను ఎంతవరకు అయితే అంతవరకు నేను ఆహ్వానించి, అండ్ దాని ద్వారా నేను ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసుకొని నా చక్రాలు కూడా ఓపెన్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అంటే మన బాడీలోని ఇన్నర్ ఎనర్జీ ఉంటుంది కదా, ఎనర్జీని జాగృతంగా చేసుకొని ఎనర్జీని నేను ఎక్కువ యూజ్ చేయాలనుకుంటున్నాను. సో 2 పూటలు వచ్చి నేను ఇక్కడ మెడిటేషన్ చేశాను. అండ్ నాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ ప్లీజ్ షేర్. ఈ ఇన్ఫర్మేషన్ మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మనం అందరికి షేర్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది అండ్ వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడతాయి.